సో ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి, సమాజం కూడా మారిపోయింది. మీరు కూడా అందరు ముందుకొచ్చారు. ప్రభుత్వ ఆశయం మేరకు సరెండర్ పాలసీ, రిహాబిలిటేషన్ పాలసీ కూడా అనౌన్స్ చేశారు. వి మస్ట్ ఫస్ట్ ఎంకరేజ్ టు దే షుడ్ కమ్ అవుట్ అనే ఒక పాలసీ. జనజీవన స్రవంతిలో కలిసి సమాజంతో ఏకమై ఉంటే అది మంచి పరిణామం అనే ఒక ఆలోచనతో ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. 822 మంది గత సంవత్సర కాలంలో సరెండర్ అయ్యారు. 54 మందే మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇప్పుడే మాకు చెప్పారు అక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయని. మాకు ప్రభుత్వ పరంగా మా ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా మళ్ళీ నార్మల్ లైఫ్ కి రావాలని మా ముఖ్యమైన కోరిక. कोई और दूसरा सोच नहीं है आपके मन में. हम మానిటర్ कर रहे हैं, आपसे बात कर रहे हैं. నూతనంగా ఆరోగ్య రక్షణ కార్డ్స్ అనేది మీకు ముఖ్యమంత్రి గారు మీతో కలిసినప్పుడు మీకు అష్యూరెన్స్ ఇచ్చారని చెప్పారు. సో దానికి ఫాలో అప్ గా అది దాన్ని మేము వేగవంతం చేసి అది ఈ రోజు ఆరోగ్య రక్షణ కార్డ్స్ ఏదైతే తప్పకుండా ఇవ్వాలని, ఎందుకంటే ఈ రోజు ఆరోగ్య రక్షణ కార్డ్స్ ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాం. कुछ कारपेंट्री वर्क करना है.